తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దేవీ శరణ్ నవరాత్రులు ముగిసిన అనంతరం విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి సారెను సమర్పించే విధంగానే కోనసీమ జిల్లా అమలాపురం రవణం వీధిలో ఉన్న మహిషాసుర మర్దిని అమ్మవారికి తొలిసారిగా అమలాపురం పట్టణ పోలీసులు సారె సమర్పించారు. తొలుత రవణం వీధిలో ఉన్న మహిషాసుర మర్దిని అమ్మవారి ఆలయం నుంచి వందలాది మంది మహిళలు భక్తులు ప్రత్యేక రథంలో ఊరేగింపుగా పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పట్టణ ఎస్ఐ ఎన్ఆర్ కిషోర్ బాబు సిబ్బంది ఆధ్వర్యంలో అమ్మవారికి సారె సమర్పించారు. రథంపై సారెను ఉంచి డోలు సన్నాయి మేళ తాళాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకుని అమ్మవారికి సారె సమర్పించారు. మహేశ్వర అమ్మవారు అంటే కోరిన కొద్ది మహాతల్లి. ఈ రవణ మీద యువత అందరూ చాలా శ్రద్ధగా భక్తిగా చేస్తున్నారండి. ఈవేళ ఊరంతా వచ్చి ఇక్కడ లలిత చదువుతున్నారండి. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటామండి. అందరూ సహకరించాలి. మణిదీప వర్ణన లలిత మహిమ కూడా చాలా గొప్ప మహిమ. ఏదైనా కోరిక కోరుకుంటే అది మన్నడే తీరిలా మంచి మహాతల్లి అండి. ఆవిడ మాకు బాగా నమ్మకం. అందరికీ మంచి చేసే తల్లి ఆవిడ. ఆవిడ అందరూ నమ్ముకున్నామండి. అవి బాగా చేస్తున్నారండి. ఎవరికైనా లలిత పారాయణ, లలిత చాలీస, లలిత సహస్రనామాలు ప్రతి లలిత పౌర్ణమికి లలిత సహస్రనామాలు, పౌర్ణమి హారతి, పౌర్ణమి రోజు విశేషంగా నైవేద్యాలు పెట్టుకుని అమ్మవారికి హారతలు ఇచ్చుకుంటామండి మహిళా భక్తులందరూ. అలాగే పక్కన రాముల వారికి కూడా ప్రతి పునర్వసు నక్షత్రానికి సుందరకాండ పారాయణ, విశేషంగా ఏకాదశులు, ఇవన్నీ విశేషంగా ఈ వీధిలో అందరూ సహకరిస్తారు మహిళా భక్తులు అందరూ. ఈ సంవత్సరం అమ్మవారికి సారి పెట్టడం జరిగిందండి. ఇది 2వ సంవత్సరం అండి. గత సంవత్సరం కూడా చేసాం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా మహిళా భక్తులు ఎక్కువగా అమ్మవారికి సారి పెట్టడం జరిగింది. ఇది అనుకోకుండా కింద సంవత్సరం అనుకోకుండా పెట్టాం. ఆ తర్వాత మొన్న ఆషాఢ మాసంలో సుబ్బాలమ్మ తెలుగు కూడా మా అమ్మవారి తరఫున కూడా సారి పంపించడం జరిగిందండి. మేము దసరా వెళ్ళిన తర్వాత అమావాస్యకు ముందు దశమి ఏకాదశిలో అమ్మవారికి సారి పెడుతున్నాం. ఇది 2వ సంవత్సరం. ఈ సంవత్సరం ఈ కార్యక్రమానికి మహిళా భక్తులందరూ కూడా ప్రతి ఇంటి నుంచి వారి స్థాయికి తగ్గ, వారి స్తోమకు తగ్గ సారి తీసుకొచ్చి పెట్టడం జరిగింది అమ్మవారికి. అలాగే ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహిళా భక్తులు ఎక్కువ ఉన్నారండి. ఈ సంవత్సరం మీరు అమలాపురం టౌన్ పోస్ట్ ద్వారా మొట్టమొదటిసారి మీరు పంపించండి అంటే అయ్యా అంతకన్నా అదృష్టం ఏంటని పంపుతాను. అయితే అనుకోవడం వల్ల ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం సీఏ వీరబాబు అక్కడ ఉన్నారు. టౌన్ ఎస్ఐ గారి చేతి పంపించారు సారి. ఉదయం వెళ్ళి టౌన్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఎస్ఐ గారి చేతుల మీదుగా మా మహిళా భక్తులు సారి తీసుకుని అక్కడిని పట్టుకొచ్చి ఇక్కడ వచ్చింది. ఇప్పుడే ఎస్ఐ గారు కూడా వచ్చి మళ్ళీ స్వీట్ ఇచ్చి వెళ్ళారని దండం పెట్టిన వెళ్ళారు. ఎప్పుడు జరగలేదు ఇదే మొట్టమొదటిసారి. ఆ అదృష్టం పోలీసు వాళ్ళకి అమ్మవారికి ఆయన సీఏ గారు ఏమన్నారంటే మా డిపార్ట్మెంట్ విజయవాడ అమ్మవారు మా ఆడపడిచి ఎలాగండి అమలాపురం రవణ వీధి అమ్మవారు మా ఆడపడిచిన టౌన్కి అని చెప్పి ఆయన చాలా అప్రిషియేట్ చేసి ఆయన పనిగెట్టు నేను సాయంత్రం కానిస్టేబుల్ పురమాయించి అక్కడ చిట్టుబాబు గారు అక్కడ ఏం కావాలన్నీ చూసి పొద్దున్న స్టేషన్కి వచ్చే టైంకి రెడీగా ఉండాలని చెప్పి మా అనుకున్న టైంకి అన్ని జరిగినాయండి. ఎస్ఐ గారు కూడా వచ్చి సారి ఇచ్చి వెళ్ళారు. దేశ విదేశాల నుంచి కూడా వస్తారండి. ఇక్కడ నుంచి విదేశాలకు ఉద్యోగం రీత్యా కానీ చదువు రీత్యా కానీ వెళ్ళినా కూడా ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి దసరా రోజున వాళ్ళ మొక్కులు అనేవి తీర్చుకోవడం జరుగుతుందండి. ఇక్కడ ఏదనుకున్నా జరుగుతుందండి. ముఖ్యంగానే దాని గురించి చాలా ప్రసిద్ధి చెందిందండి. ఈ సారి మహోత్సవం అనేది ఇది 2వ సంవత్సరం అండి. 2024లో ఒకసారి జరిగిందండి. మళ్ళీ 2025లో లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఇప్పుడు చాలా విశేషంగా భక్తులు వచ్చారండి. మహిళా భక్తులు వచ్చారు. ముఖ్యంగా యువత కూడా దీనికి బాగా సహకరిస్తారండి. చదువుకునే పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఇక్కడ బాగా నమ్మకంగా ఉంటుందండి. మా అందరికీ కూడా ఈ మహిషాసుర మర్దిని అమ్మవారికి ఏ పూజ, చిన్న పెళ్లి జరిగినా శుభలేఖ సమర్పించుకోవడం, వాహన పూజలు, వాళ్ళు ఏ కోరిక అనుకున్నా కూడా జరుగుతుందండి. ఏ కోరిక కోరినా వెంటనే నెరవేరుతుందండి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇస్తుంది, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లుని ఇస్తుందండి. ఏ కోరినా వెంటనే నెరవేరుస్తుందండి అమ్మ తల్లి. అమ్మ అంటే చాలని పలుకుతుందండి. పిలిచే తల్లి మా మహిషాసుర మర్దిని అమ్మవారండి. మనం రవణం వీధిలోనే కాకుండా అమలాపురం పట్టణంలో ఏ మారుమూలలో ఉన్న గ్రామాల నుంచి అయినా వచ్చి అమ్మవారిని వెంటనే మొక్కునే వెంటనే కోరిక తీస్తుందండి. అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తను తీరదండి. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలోని గోయంక మహిళా కళాశాలలో ప్రముఖ గుండె వైద్యులు చిట్యాల సురేంద్ర కుమార్ విద్యార్థినులకు గుండెకు సంబంధించిన సిపిఆర్ పై అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో గుండెకు సంబంధించిన వ్యాధుల వల్ల హార్ట్అటాక్, కార్డియాక్ అరెస్ట్, సడన్ గా గుండె ఆగిపోవడం వంటివి జరిగినప్పుడు అంబులెన్స్ లేదా హాస్పిటల్ కు వెళ్లే సమయంలో సిపిఆర్ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. చెప్పలేదు
చూడాలి, పల్స్ చూడాలి. దగ్గర ఉండమనండి. పల్స్ చూసాం, పల్స్ లేదు ఏమవుతుంది అప్పుడు? బ్రెయిన్కి బ్లడ్ వెళ్ళట్లేదు. 3 minutesలో పేషెంట్ చచ్చిపోతాడు. సో 3 minutesలో కోసం ఫోన్ కోసం వెయిట్ చేయకూడదు. మీరు అంబులెన్స్ కాల్ చేయండి అని చెప్పి మనం చేయాలి. ఎలా చేస్తాం? మీరు లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ సైడ్ కింద ఉండాలి, రైట్ హ్యాండ్ అయితే రైట్ సైడ్ కింద ఉండాలి. రైట్, ఇట్లా పెట్టి లాక్ చేస్తారు. దీన్ని లాక్ చేసి దీన్ని ఏమంటారు? బాల్ ఆఫ్ ద పామ్ అంటారు. దీన్ని ఈ పార్ట్ తోటి నొక్కుతాం అన్నమాట. ప్రెషర్ ఎలా ఇస్తాం? ప్రెషర్ పైనుంచి ఇస్తాం. మనం ఈ ఎల్బోని వంచకూడదు. రైట్, ఇలాగా 100 times per minute స్పీడ్తో చేయాలి. అండ్ మినిమం 5 centimeters లోపలికి వెళ్ళాలి. దేశవ్యాప్తంగా సిపిఆర్ వారోత్సవాలు జరుగుతున్న సందర్భంలో ఈరోజు మన బీవీకే డిఆర్ గోయంకా ఉమెన్స్ కాలేజ్లో ఈ మహిళలకు, ఆడపిల్లలకు, అధ్యాపకులకు కూడా ఈ సిపిఆర్ ఎట్లా పనిచేస్తుంది, సిపిఆర్ మనం ఎట్లాగా చేయాలనే దాని మీద మనకి శిక్షణ ఇవ్వడానికి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ చిట్యాల సురేంద్ర గారు విచ్చేశారు. వారు పిల్లలకి ఈ సిపిఆర్ గురించి అవగాహన కల్పించడం కోసం వారిని అడిగిన వెంటనే వారు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రస్తుత పరిస్థితుల్లో అనేక మంది ఇట్లా ఈ ఆరోగ్య సమస్యలతోటి, కార్డియాక్ అరెస్టులతోటి చనిపోవడం జరుగుతుంది. అయితే ఈ సిపిఆర్ అనేది అవగాహన అందరికీ ఉండాలనే ఉద్దేశంతో వీరందరికీ కూడా మనం నేర్పించాలని చెప్పి ఈరోజు సామాజిక సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడికి రావటం జరిగింది. కాపు ఉద్యోగులను ఒక తాటికి చేర్చేందుకు శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ పనిచేస్తుందని ఆ సంస్థ నాయకులు రమేష్ బాబు పేర్కొన్నారు. కడప నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ బేవా అనేది ఒకటి ఉందని, వారితో కలిసి పనిచేయాలని, జిల్లా వరకు వాళ్లు చేస్తే రాష్ట్రంలో తమ జేఏసీ పనిచేస్తుందని అన్నారు. రాష్ట్రంలో 11 మందితో జేఏసీ ప్రారంభమైందని, 2 సచివాలయ ఉద్యోగులు కూడా ఉన్నారని అన్నారు. ఇందులో అటెండర్ మొదలుకొని ఐఏఎస్ వరకు కాపు, బలిజ, జగడ, ఒంటరి కులాలు అందరూ ఐక్యంగా కలిసి పనిచేస్తుంటారని తెలియజేశారు. కాపు కులాల మధ్య బంధుత్వాన్ని నెలకొల్పేందుకు సమస్యల్లో ఉన్న ఉద్యోగులకు న్యాయపరమైన, ఆర్థికపరమైన సహాయం అందిస్తుందని అన్నారు. సార్, ఇక్కడ బేవా అనేది ఒకటి ఉంది. వాళ్ళతో కలిసి పనిచేస్తూ మాకంటూ ఒక స్టేట్లో వాళ్లకు, ఇక్కడ జిల్లా వరకు వాళ్ళు చేసుకోవచ్చు, స్టేట్లో మేము వాళ్ళకి సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాను సార్. ఈ జేఏసీ రాష్ట్రంలో 11 మందితో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 2 సచివాలయానికి సంబంధించిన ఉద్యోగులు కూడా ఉన్నారు ఇక్కడ మాతో పాటు. తర్వాత సార్ 1,00,000 మంది ఆకాంక్ష సార్ ఇది. దీంట్లో ప్రధానంగా అటెండర్ టు ఐఏఎస్, కాపు, తెలగ, బలిజ, మున్నూరు కాపు, ఒంటరి, ఈ సభ్యులందరూ కలిసి ఇక్కడ ఈ కులాలందరూ కలిసి ఐక్యంగా ఐక్యవేదికలో పనిచేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ల సమస్యలపై పోరాటం చేయడం జరుగుతుంది సార్. మేము కోరేది ఒకటే సార్, మా ఉద్దేశాలు, లక్ష్యాలు ఏంటంటే రికగ్నైజేషన్ ఆఫ్ కాపు ఎంప్లాయీస్ సార్. రికగ్నైజేషన్ తర్వాత వాళ్ళ మధ్య రిలేషన్షిప్ ఏర్పరచడము. రెండోది ఏంటంటే సార్, ఎవరైనా సమస్యలలో ఉన్న ఉద్యోగస్తులకు మా కాపు జేఏసీ తరఫున న్యాయపరమైన, ఆర్థికపరమైన ఏదైనా మేము చేయూతని అందిస్తాం సార్. మూడోది, సమాజం పట్ల మాకు కొంత అవగాహన ఉంది సార్. ఆ సమాజం పట్ల అవగాహన కోసం మేము ఏం చేస్తున్నామంటే పేద విద్యార్థులను గుర్తించి పేద విద్యార్థులకు సహాయం చేయడం జరుగుతుంది. తర్వాత సార్, చివరిగా మా చదువుకున్న కాపు విద్యార్థుల కోసం జాబ్ మేళాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం సార్. భవిష్యత్తులో ఈ కార్తీక వన భోజనాల్లో ప్రతి చోట రాష్ట్రం మొత్తం తిరుగుతూ మేము ఉద్యోగుల ఐక్యత కోసం ఈ జేఏసీలన్నీ ఏర్పాటు చేసిన తర్వాత సార్, ఈ త్వరలో రాయలసీమలో ఒక పెద్ద మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత రాష్ట్రమంతా తిరిగి ఒక మీట్ని ఏర్పాటు చేసి మా సమస్యల పట్ల ప్రభుత్వానికి అందరికీ తెలియజేసి మేము ఈ ఉద్యోగుల కోసము ఏర్పడిన ఒక ఐక్య వేదికగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. జిల్లాలో కూడా శ్రీకృష్ణదేవరాయ జేఏసీ ఆల్రెడీ ఒకటి జమ్మూలో జేఏసీ ఫామ్ అయింది, కడపలో కూడా ఇప్పుడు ఫామ్ అవుతుంది. మా ఉద్దేశం ఏంటంటే ఈ జేఏసీ ద్వారా మా బలిజ ఎంప్లాయీస్ అందరూ ఎక్కడున్నారో యూనిటీకి తెచ్చుకోవటం, పరస్పరం కూడా సహాయం చేసుకోవటం,
త్వరలో కూడా మేము దీని ద్వారా పేద పిల్లలకు కూడా మేము వాళ్ళకి భవిష్యత్తులో స్కాలర్షిప్ ద్వారా పైకి చదివించే అవకాశం ఉంటుంది. ఈ మంచి కార్యక్రమానికి మేమందరం సహకరిస్తున్నాం. ప్రతి జిల్లాలో మా కాపులు కుటుంబానికి చెందిన వాళ్ళమంతా మేము వెనుకబడి ఉన్నాము. మాకు రావాల్సిన బెనిఫిట్స్ మా శ్రీకృష్ణదేవరాయల ఉద్యోగుల జేఏసీ నుండి మా పిల్లలకైతేమి పెద్దలకైతేమి ప్రతి ఒక్కరికి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ తీసుకురావడానికి మేము జేఏసీ ఫామ్ చేసుకున్నాము. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కలగాసుపల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అయితే డ్రైవర్ ముందే అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. టైర్ పేలి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించేశాడు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రావెల్స్ బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. బెంగళూరు నుంచి రాయచూరు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో చేస్తే తప్పేంటి? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్సీ నాగబాబు. ఎమ్మెల్సీగా సాధ్యమైనంత మేరకు బస్టాండ్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ. దళితులైన తమపై మంత్రి నారా లోకేష్ కక్షపూరితంగానే అక్రమ కేసులు బనాయించారు. దుగ్గిరాల జడ్పీటీసీ మేకతోటి అరుణ మండిపాటు. వాడపల్లిలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. 8వ రోజు కల్పవృక్ష అశ్వవాహనాలపై తిరువీధుల్లో విహరించిన శ్రీవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.